హలో అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఐత్నార్లో అయితే ఉన్నాము. ఐత్నార్ నుంచి అయితే మన ఈ డ్రమ్ములు కనిపిస్తున్నాయి కదా, ఈ డ్రమ్ములు అయితే తీసుకోపోవాలి. మన బండ్లో మొత్తం 40 డ్రమ్ములు అయితే నేను లోడ్ చేసుకున్నాను. ఎట్లా వేసుకున్నాం అంటే అడ్జస్ట్ చేసి అయితే వేసుకోవడం అయితే జరిగింది. మామూలుగా వాళ్ళైతే 150 డ్రమ్ములు తీసుకుపోవాలనేసి చెప్పారన్నట్టు. మనం చెప్పిన కిరాయి అయితే వర్కౌట్ కాలేదు. అందుకనేసి 40 డ్రమ్ములు అయితే తీసుకోబోతున్నాను. మామూలుగా ఇప్పుడు ఐతనార్ నుంచి అయితే నేను శంషాబాద్ దాటి అయితే వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇది ఎక్కడుందంటే మన శంషాబాద్ టు మన రాజనగర్ ఉంది కదా, రాజనగర్ మధ్యలో అయితే ఇది దింపాల్సి ఉంది. డైరెక్ట్ అయితే అవుటర్ అయితే ఎక్కడం అయితే జరిగింది. ఇప్పుడు అవుటర్ నుంచి అయితే వెళ్తున్నాము. ఈ రోడ్డు అట్లా ఉన్నది. దానికి తోడు ఇప్పుడు డ్రమ్ములు ఉన్నాయి కదా, వెనకాల లాస్ట్ అయితే నాకైతే ఊగుతున్నాయి అయితే డౌటే నాకైతే. ఎందుకంటే అవి నేను మామూలుగా అయితే సింగిల్ డోర్కి అయితే చైన్ అయితే వేసాను, కానీ డబుల్ డోర్కి మొత్తం చైన్ వేయలేదు, తాడుతో అయితే అడ్జస్ట్ చేశాను. ఈ రోడ్డు ఆల్మోస్ట్ 4 కిలోమీటర్ ఇలాగే ఉందంట. వెహికల్ 3-4 కన్నా ఎక్కువ వెళ్తలేదు. దానితో రీజనరేషన్ కూడా ఆన్ అయింది మన బండికి. ఆ రీజనరేషన్ ఆన్ అయినప్పుడు బండి మాత్రం ఆపకూడదు అసలు. ఇప్పుడు వెనక ఆడ చెట్ల కాడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ప్లాంట్ ఉందని అయితే చెప్పారు. ఇప్పుడు అయితే మనం ప్రజెంట్ ప్లాంట్ కాడ అయితే ఉన్నాము. ఇప్పుడు వచ్చిన లొకేషనే ఇక్కడ అయితే అన్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ అన్లోడ్ చేయమని చెప్పారు వాళ్ళు. ఇక్కడ ఇంకొకటి దింపనీకి అయితే ఎవరు లేరంట. వచ్చేవరకు చాలా కొంచెం లేట్ అయిపోయింది అన్నారు. లేబర్లు అయితే లేరు. ఇక నేను అయితే ప్రస్తుతానికి అయితే ఒక్కడినే అయితే ఉన్నాను. నన్నే దింపమని అయితే చెప్పారు. ఇక ఈ ప్లాంట్ ఉంది కదా, ఈ ప్లాంట్లో అయితే వేసినాము. ఇప్పుడు ఇంకా దింపడానికి ఎవరు లేరు. ఇంకో మనిషి వస్తే తీసేద్దామని చెప్పి అయితే వెయిట్ అయితే చేస్తున్నా ఇక్కడ. మొత్తానికి అన్లోడ్ అయితే చేయడం జరిగింది. ఇక నేనే ఒక్కడిని అన్లోడ్ అయితే చేశాను. ఇక్కడ ఎవరు లేరు, టైం కూడా వేస్ట్ అవుతుంది అనేసి ఇక ఒక్కొక్కటి ఇసిరిపడేసి ఆ చేతికి దొరికినట్టు. మొత్తం 150 అని చెప్పారుగా మనకి. నేనైతే 40 డ్రమ్ములు వేసుకొచ్చాను. ఇవన్నీ 40 డ్రమ్ములు ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి ఆడ సెట్ చేయమని కూడా అన్నారు. ఇక ఏం చేస్తాను, ఫస్ట్ దానికైతే కింద పడేసాను. ఇక్కడికి వెళ్ళి అయితే మళ్ళీ అట్లా సెట్ చేయాలి అక్కడ మొత్తము. ఆ చేతులు చూసారు కదా ఎట్లా అయిపోయినాయో.